సుమారు 3 నెలలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ఈ వారంతో తెరపడనుంది. డిసెంబర్ 21న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ 15 వారాల ప్రయాణంలో చాలా మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారు, అలాగే ఎలిమినేట్ అయిపోయారు. చివరకు 5గురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ కప్పు కోసం పోటీ పడుతున్నారు. తనూజ, కళ్యాణ్ పడాలా, డిమాండ్ పవన్, ఇమాన్యుయల్, సంజనా గర్లాని టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచారు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఎవరు టైటిల్ విన్నర్గా నిలుస్తారు, ఎవరు రన్నరప్తో సరిపెట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి ఓటింగ్ మీదే ఉంది. సోషల్ మీడియా ట్రెండ్స్, అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాలా భారీ ఓటింగ్తో దూసుకుపోతున్నారు. కాబట్టి ప్రస్తుతం అతనే టైటిల్ రేసులో ముందున్నాడని చెప్పొచ్చు. ఇక ఓటింగ్ సరళి ఎలా ఉందనేది పక్కకు పెడితే తనూజ అభిమానులు మాత్రం ఆమెను తొలి మహిళా విన్నర్ అని కోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆ పోస్టులను నిజం చేయాలనే లక్ష్యంతో భారీగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఆమెకు ఓట్లు పడేలా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె 2వ స్థానానికే పరిమితమైంది. ఓటింగ్ పరంగా కళ్యాణ్కు తనూజకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, ఆఖరి ప్లేసులో సంజనా గర్లాని ఉంది. అంచనాల ప్రకారం కళ్యాణ్కు సుమారు 38%, తనూజకు 32%, డిమాండ్ పవన్కు 13%, ఇమాన్యుయల్కు 12%, సంజనకు 5% ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ పోరు కళ్యాణ్ పడాలా, తనూజ మధ్య నెక్ టు నెక్ ఫైట్గా మారింది. గ్రాండ్ ఫినాలేకు ఇంకా కొంత సమయం ఉండడంతో ఓటింగ్ ట్రెండ్ మారే అవకాశమూ ఉంది. చివరి క్షణంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి. ఒకవేళ ఇదే ఓటింగ్ సరళి కనుక కొనసాగితే మాత్రం కళ్యాణ్ దే బిగ్ బాస్ టైటిల్ అని చెప్పొచ్చు. మరి ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలంటే ఆదివారం గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సింది.